తర్వాత మనం పక్కన పెట్టుకున్న డ్రై నట్స్ని కూడా వేసేసి ఒకసారి అంతా కలుపుకొని అన్నీ కలిసే విధంగా చూస్తున్నారు కదా వీడియోలో, అలా అంతా కలిసి పెట్టుకున్నాక అదే ప్యాన్లో గసగసాలు పాపీ సీడ్స్ అంటారు కదా, వాటిని డ్రై రోస్ట్ చేసుకోండి. ఒక 1 minute అవి రోస్ట్ అయిపోతాయి. అవన్నీ కాస్త లో ఫ్లేమ్లో వేయించి పక్కన పెట్టేసుకొని మీకు ఇంట్లో ఏముంటాయి అవి బటర్ పేపర్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ ఆ పాపీ సీడ్స్ని వేసి మీకు నచ్చిన షేప్, మీరు లడ్డూల్లా చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసేసుకోండి. ఆ బటర్ పేపర్కి కానీ కవర్కి కానీ నెయ్యి అనేది అప్లై చేసేసి ఇలా అంత రోల్ చేసేసి ఫ్రిడ్జ్లో సెట్ అవ్వడానికి పెట్టండి. ఇలా సెట్ అవ్వడానికి ఒక 1 hour పెట్టారనుకోండి, పీసెస్ లాగా కట్ చేయడానికి చాలా ఈజీ అవుతుందండి. సో మీరు ముక్కలుగా కట్ చేసుకొని తినేయచ్చు. ఇది చాలా హెల్దీ అండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి.